సుబ్బారావు గారికి, నాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాది సేమ్ మచ్చిరెడ్డి గారి ప్రాబ్లమే. ఎందుకంటే మాట్లాడితే ఏమన్నా వచ్చిన రెండు మొక్కలు మా నారాయణమూర్తి గారు ముందే మాట్లాడాలి, తర్వాత మాట్లాడమంటే మళ్ళీ నాకు రవి దొరికాడు, ఒకడు మాదల రవి. వీళ్ళిద్దరూ మాట్లాడి టోటల్గా ఉన్నది పోయింది కంప్లీట్. ఒక చాలా రేలంగి నరసింహరావు గారు ఇందాక చెప్పిన వ్యక్తి పశువులేటి రామారావు గారిని బయటికి వెళ్ళిపోమన్న వ్యక్తి నా గురువే భీమస్తుండారు. ఆయనకి అప్పుడిప్పుడే కోపం వస్తుంది, అప్పుడిప్పుడే ప్రేమ వస్తుంది. వెళ్ళిపోమన్న విషయం 5 నిమిషాల్లో మర్చిపోయాయి మహానుభావుడైనా. అలా మమ్మల్ని కొన్ని 100 సార్లు బయటకు పంపించాడు ఆయన ఇన్స్టిట్యూట్లో, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. ఈ క్షణంలో ఆయన తలుచుకోవడం కూడా నాకు సంతోషంగా ఉంది. నేను చాలాసార్లు అనుకుంటాను, రామారావు గారిలాగా బతకొచ్చా, నారాయణమూర్తి గారిలాగా బతకొచ్చా అని. అది ఇంపాసిబుల్. అది ఎందుకంటే పాండీ బజార్లో బండి మీద వెళ్తుంటూ లిఫ్ట్ ఇస్తే అది వచ్చురా నువ్వు బయలుదేరి వచ్చిన వ్యక్తి ఫిలిం నగర్లో మొన్న లాస్ట్ ఇయర్ కూడా కార్లో వెళ్తూ లిఫ్ట్ అడిగితే అదే నడకలో ఎక్కడ తగలేదు, అదే ఫాస్ట్నెస్. అలాగే నా కెరీర్, నా ఫస్ట్ పిక్చర్ నుంచి చూస్తున్నాను రామారావు, అలాగే అదే వైట్ డ్రెస్సు, అదే తలకట్టు, అలాగే ఉన్నారు. ఇలా కొంతమంది మాత్రమే ఉండగలుగుతారు జెన్యూన్గా. ఇక శ్రీదేవి గారి గురించి మాట్లాడితే నేను వర్క్ చేయలేదు, కానీ చిరంజీవి గారు చేస్తున్నప్పుడు షూటింగ్ వెళ్ళటం జరిగింది 2-3 సార్లు. ఆవిడ కళ్ళల్లో తేనె పూసేసుకుంది, నవరసాల తేనె పట్టు మహాతల్లి. ఎక్కడ తెలుగు ఆవిడ, ఎక్కడ ఇండియాలో నెంబర్ 1 స్టార్ అనిపించుకోవడం మాటల. సందర్భం కాకపోయినా ఒక విషయం డిఫరెంట్గా, అంటే ఆవిడంటే ఇష్టం లేని వ్యక్తులు ఎవరో ఉండరు. చిరంజీవి గారు 150 సినిమాలు చేస్తే 150 సినిమాల్లోనూ ఆయన డ్యాన్స్ చేస్తుంటే నేను ఎప్పుడు హీరోయిన్ చూడలేదు, ఎప్పుడు చిరంజీవి గారిని చూస్తా. ఆయన డాన్స్ అంటే ఇష్టం, కానీ ఒక్క సినిమాలో మాత్రం నేను చిరంజీవి గారిని కాదని శ్రీదేవిని చూసి అదిలే జగదేక వీరుడు అతిలోక సుందరి. అసలు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆ కళ్ళు ఏంటి, ఇలాంటి నటి అందులో సగం నటి కూడా పుడుతుందా? ఇంపాసిబుల్. ఒకటి మాత్రం చెప్పగలను, మళ్ళీ శ్రీదేవి ఎక్కడున్నా కూడా మళ్ళీ బాలనటిగానే పుడుతుంది, మన తెలుగు ఇండస్ట్రీలోనే పుడుతుంది, మళ్ళీ నెంబర్ 1 స్థాయికి వెళ్తుంది. ఇప్పుడు 100 ఏళ్ళు చక్కగా బతుకుతుంది మనస్ఫూర్తిగా అనుకుంటూ ఈ సభను అనిపిస్తుంది. రామారావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకా ఇద్దరు మాట్లాడాలి, కానీ పాత్రికేయులు ఏమనుకోవద్దు. రవి నువ్వు బుక్ ఇస్తే నేను కూడా ఆయన చాలాసార్లు ఆయనకి నేను డబ్బులు ఇస్తే పుచ్చుకోడు, ఆయన తప్పదు, జేబులో పెట్టవలసిన బాధ్యత ఉంటుంది. రామారావు సురేష్ గారు, శ్రీరామ్ గారు మాట్లాడే ముందు పసుపులేటి రామారావు గారి చేత మాట్లాడించమని అడుగుతున్నారు ఛానల్స్ వారు వెళ్ళాలని. పసుపులేటి రామారావు గారి స్పందన. శ్రీదేవి గారి గురించి చెప్పడానికి చాలా ఉంది. ఇంకేంటంటే ఆ పాప బాలనటిగా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మగారితో నాకు బాగా పరిచయం. ఆవిడ తరచూ రాజేశ్వరం గారు తరచూ మా పాప గురించి రాస్తూ ఉండండి, జ్యోతిషత్రంలో రాస్తూ ఉండండి అంటూ మాట్లాడి కనిపించినప్పుడల్లా అడిగేది. సాయంకాలం పూట పెరియార్ రోడ్లోని విద్య రామారావు గారి ఆఫీస్లో కూర్చొని ఆవిడతో ముచ్చట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ ఇద్దరు నేను పిఏ రాజు అలా రోజు సాయంకాలం ఉన్నప్పుడల్లా రోజు దాదాపుగా షూటింగ్ లేనప్పుడల్లా కలుస్తూ ఉండేవాళ్ళం. అలా రాజేశ్వరం గారితో కూడా నాకు అత్యంత స్నేహం, సన్నిహితం. సరే అది అలాగ ఉంచితే ఇందాక మన నరసింహ గారు చెప్పిన ఆ విషయాన్ని కొంచెం విపులంగా చెప్తాను. మాధవ రంగారావు గారికి నేను పిఆర్ అని, రంగారావు గారు ఫస్ట్ సినిమా తీస్తూ ఒక న్యూస్ ఇచ్చారు. ఆ న్యూస్లో నిర్మాత తనే అని నేను నిర్మాతగా రామారావు ఈ న్యూస్ ఇది మ్యాటర్ ఇచ్చేసి పేపర్కి ఇచ్చేసి అన్నారు. సరే నేను పేపర్కి మామూలుగా న్యూస్ ఇచ్చేసాను. తర్వాత ఇమీడియట్గా మన్నాడు మధుసూదన్ రావు గారు నన్ను ఫోన్ చేసి పిలిపించారు, ఇంటికి పిలిపించారు. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా లేదా, ఆ న్యూస్ ఇస్తుంది ఎవరో నీకు అన్నారు. రంగారావు గారు ఇచ్చారు, పొట్టించిన గారు కదండి ఆయన ఇచ్చారు. మరి అందరూ దర్శకుడి పేరు ఉంటుందా? నాకు చెప్పలేదండి, పేరు చెప్పలేదు, ఆయన పేరు ఒకటే మాత్రం చెప్పారు, న్యూస్ ఇచ్చేయమన్నారు, ఇచ్చాను. మీరు ఇలా మాట్లాడటం బాగోలేదన్నారు. ఇలాగే మాట్లాడతాను, గట్అవుట్ వెళ్ళిపో, ఇంట్లో వెళ్ళిపో అన్నారు. సరే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి పులిపెట్ట షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ కవరేజ్కి వెళ్ళాను. అందరూ శ్రీదేవి గారు ఉన్నారు. సరే శ్రీదేవి గారితో ఇంట్లో కావాలని మాట్లాడుతున్నాను. సెట్లో ఏవిఎం స్టూడియో 4వ ఫ్లోర్ మాట్లాడుతున్నా. అందులో దూరంగా మధుసూదన్
స్టూల్ మీద కూర్చున్నారు. శ్రీదేవి వాడికి ఇంటర్వ్యూ ఇవ్వద్దు, నువ్వు నేను చెప్తున్నాను, వాడు చాలా ద్రోహి, వద్దు ఇంటర్వ్యూ ఇవ్వద్దు అంటే, మా మిస్టర్ నువ్వు గెట్అవుట్, నువ్వు వెళ్తేనే నేను షూటింగ్ స్టార్ట్ చేస్తాను, లేకపోతే నేను షూటింగ్ చేయను అంటే ప్రొడ్యూసర్ గారు మీరు అతను పంపించేసేయండి, లేకపోతే నేను షూటింగ్ స్టార్ట్ చేయను అంతే అని అలా స్టూల్ మీద కూర్చునిపోయాను. నాకు ఏం చేయాలో అర్థం కాదు సార్, ఎందుకని ఈ గొడవ అని నేను బయటకు వచ్చేసాను. ప్రొడ్యూసర్ గారు నాచు శాస్త్రి గారు మా వెస్ట్ గోదావరి మాకు బాగా క్లోజ్, అప్పటి నుంచి నాకు ఇప్పుడు నుంచి లేదు. సరే ఆయన కూడా నా వెనకాల వచ్చి మజ్జిగ తెప్పించి గ్లాస్ తెప్పించి మజ్జిగ ఇప్పించారు, ఇద్దరు మాట్లాడుకున్నాం. ఈలోజు శ్రీదేవి గారు బయటకు వచ్చేసారు. ఏమంటే వెనకండి నేను ఇంటర్వ్యూ ఇస్తాను, ఒక 10 నిమిషాలు ఉండండి అని చెప్పి వెళ్ళిపోయారు. మళ్ళీ లోనికి వెళ్ళిపోయింది ఆవిడ. నాకు అర్థం కాలేదు, ఏ ప్రొడ్యూసర్ గారు వద్దన్న, డైరెక్టర్ గారు వద్దన్న తర్వాత కూడా ఈవిడ షూటింగ్కి నాకు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తున్నదే అని నాకు ఆశ్చర్యంగానే ఉన్నాను. మళ్ళీ అంటే పావు గంటలో అక్కడ షార్ట్ అయిన తర్వాత మళ్ళీ రానికి వచ్చి ఎంత కూర్చున్నా స్టార్ట్ చేయండి ఇంటర్వ్యూ అన్నదాన్ని. కాసేపు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి అబ్బా మిమ్మల్ని పిలుస్తున్నారు, ఇంటర్వ్యూ ఇవ్వద్దన్నారు, వాళ్ళు రమ్మన్నారు డైరెక్టర్ గారు అని అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్. లేదండి, ఆయన నాకు బాగా చిన్నప్పటి నుంచి నాకు ఆయన నా గురించి మాట్లాడుతున్నారు, ఇది నేను వచ్చేస్తాను, 10 నిమిషాలు వచ్చేస్తాను, డైరెక్టర్ గారు చెప్పండి, నేను ఇంటర్వ్యూ పూర్తి చేసి వచ్చేస్తాను అని మళ్ళీ అన్నమాట ఆవిడ. ఆయన నిజంగా నాకు అసలు ఒక జర్నలిస్ట్కి ఎంత గౌరవించిందో నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంటర్వ్యూ ఇస్తే కానీ ఆవిడ వెళ్ళలేదు, మళ్ళీ లోపలికి వెళ్ళలేదు, ఇంటర్వ్యూ ఇచ్చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆవిడ అప్పలరాజు సినిమా షూటింగ్కి వచ్చినప్పుడు కూడా ఆవిడ స్టేజ్ మీద ఉన్నారు, మేము కింద ప్రెస్ కింద కూర్చున్నాం. ఆవిడ స్టేజ్ మీద కూర్చొని నిలబడి బాగున్నారు అన్నట్టుగా సైన్ చేసినారు. ఎప్పుడు అప్పలరాజు, ఎప్పుడు మద్రాసులో జరిగిన పరిచయాలు అంతా, అలాగే తాజ్ కోరమండల్లో వచ్చి వచ్చారు. ఆ మధ్య మా అమ్మకి ముందు తాజ్ కోరమండల్లో వచ్చి ఉన్నారు ఫ్యామిలీతోటి. సరే మా సురేష్ కొండేటి గారు, రామారావు గారు మనం ఇంటర్వ్యూ చేయాలి, ఎలాగైనా తాజ్ కోరమండలో ఉన్నారు, మనం వెళ్దాం అన్నారు. సరే ఆయన నేను ఫోటోగ్రాఫర్ వాసు గారు కలిసి తాజ్ కోరమండలకి వెళ్ళాం. తాజ్ కోర కింద వెయిటింగ్, ఆ వాటర్ వాళ్ళు ఏమో వెళ్ళిపోమంటారు, మేమేమో అలాగే మా సురేష్ గారు పట్టుకొని వదిలిపెట్టారు కదండి ఆయన. సరే అలా కూర్చొని ఆఖరికి ఆవిడ 8వ ఫ్లోర్లో వాళ్ళు ఉంటారు అన్న ఈ కింద రిసెప్షన్లో చెప్పాము, నాకు జర్నలిస్ట్ అండి, మేము కొంచెం ఆవిడ కోసం వెయిటింగ్ చేస్తున్నాం, నా పేరు రామారావు, కొంచెం చెప్పండి పైగా అంటే. వచ్చారు ఆవిడ కిందకు వచ్చారండి. ఏంటి రామారావు గారు ముందు వాళ్ళందరికీ వచ్చారంటే రామారావు గారు బాగున్నారా అని అడిగారు. బాగున్నారండి అంటే ఎప్పుడు సగం దాదాపు అప్పటికి 30 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు కూడా ఆవిడ గుర్తు పెట్టుకొని సరే ఇస్తానండి 10 నిమిషాలు అయిపోద్దా అన్నారు. అయిపోయిన తర్వాత సురేష్ గారు, నేను, వాసు గారు దాదాపుగా మాట్లాడేసి అయిపోయింది, ఇంటర్ ఇచ్చారు. అంటే అప్పటి సంగతి కూడా గుర్తు పెట్టుకున్నామని ఒక జర్నలిస్టులకి, ఎడిటర్లకి ఆవిడంత గౌరవం ఇచ్చేవారు. అంచేత ఆవిడని ఎప్పటికీ బోస్తా, ఎప్పటికీ నేను మర్చిపోయిన హీరోయిన్గా ఆవిడ మిగిలిపోతాను. శ్రీ సురేష్ కొండేటి, ప్రఖ్యాత నిర్మాత, సంతోషం మ్యాగజైన్ వ్యవస్థాపకులు సురేష్ కొండేటి గారు. అందరికీ నమస్కారం. నేను ఎప్పుడు ప్రతి ఫంక్షన్లోనూ నా సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లు చెప్తూ ఉంటాను. రామారావు గారు సంతోషంలో కలిసి పనిచేయటం నా అదృష్టంగా ఫీల్ అవుతాను. అలాగే ఆయన ఎంతోమంది పుస్తకాలు రాయడం జరిగింది, గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. సో అదే నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. సో 17 సంవత్సరాల నుంచి సంతోషంలో రామారావు ఉండటం, సంతోషం నా అదృష్టం అని ఉదయపూర్వకంగా చెప్తున్నాను. అలాగే శ్రీదేవి గారి గురించి అయితే ఫస్ట్ సంతోషం స్టార్ట్ చేసి 17 సంవత్సరాలైంది. అంటే 884 కవర్ పేజీలతో సంతోష పుస్తకాలు తెచ్చా, కానీ ఈ కవర్ పేజీ మాత్రం అద్భుతంగా నచ్చింది. సో వండర్ఫుల్గా చేశారు డిజైనర్, క్యాట్స్ ఆఫ్. మంచి స్టిల్ సెలెక్ట్ చేసుకుని నిజంగా అందం వచ్చింది కవర్ పేజీకి. సో థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది, చాలా బాగా చేశారు ఆయన. సో అలాగే శ్రీదేవి గురించి అయితే కనుక నిజంగా ఇంతకుముందే రామారావు గారు చెప్పినట్టు మేము కలిసి తాజ్ కృష్ణ హోటల్లో శ్రీదేవి గారితో కలిసి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అలాగే దాని తర్వాత కూడా ఫోన్లో కూడా ఆవిడ ఒకసారి ఇలా ఇంటర్వ్యూ తీసుకోవాలని అకేషన్ గురించి చెప్తే, లేదు పర్లేదు ఫోన్లో తీసుకుంటే ఫోన్లో కూడా తీసుకోవడం జరిగింది. సో నాకు ఇండస్ట్రీ రాకముందు శ్రీదేవి గారు అంటే చాలా చాలా పిచ్చి, చాలా ఇష్టం. ఆ అభిమానుడు ఆయన ఎలాగైనా చేయాలని సాధించి ఆవిడతో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ షో వచ్చిన తర్వాత నాకు సౌందర్య అంటే నాకు చాలా ఇష్టం. సౌందర్య గారు కూడా మన ముందు లేరు, ఇప్పుడు ఈ సందర్భంగా తెలుసుకోవడం జరుగుతుంది. సో నిజంగా ఈ ఫంక్షన్, అలాగే ఇప్పుడు హీరోయిన్స్ అందరూ ఎలా ఉంటారో అందరూ తెలిసింది. ఈ ఫంక్షన్ని శ్రీదేవి గారి పుస్తకం రిలవెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి ఆవిష్కరించడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ రకుల్, థ్యాంక్ యూ సో మచ్. అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV.
Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.